తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. తనతో నుండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు క్రీస్తు 12 శిష్యులను నియమించెను. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని ప్రజలారా, తండ్రియగు దేవుడు ప్రభు అయిన క్రీస్తు తమ కృపతో కరుణతో దీవించునుగాక. క్రీస్తు పిలిచిన, ఎన్నుకొనిన, క్రీస్తును తెలుసుకునిన, అనుసరిస్తున్న మరియు ఆయన శిష్యులుగా జీవింప సిద్ధపడిన వారు చేయవలసిన ముఖ్య విధి ఏమిటో క్రీస్తు ప్రభు ఈనాటి జీవవాక్యం ద్వారా వివరిస్తున్నారు. క్రీస్తు 12 శిష్యులను ఎన్నుకొనుటకు కారణం కూడా ఇదియే అని వివరిస్తున్నాడు. మొదటిగా క్రీస్తుతో పాటు ఉండుటకు, అనగా ప్రభునితో తమ సమయాన్ని గడపటం, క్రీస్తును అర్థం చేసుకోవడం, క్రీస్తు ప్రభుని బోధ ఏమిటో తెలుసుకోవడం, ఆయన పిలుపుకు కారణం ఏమిటో గుర్తించడం, ప్రార్థనలో ప్రభునితో సంభాషించటం. క్రీస్తుతో పాటు ఉంటే క్రీస్తు ప్రభుని లక్షణాలు మనకు లభిస్తాయి. దైవ జ్ఞానం, దైవ భక్తి, దైవ భయం అబ్బుతాయి. క్రీస్తు ప్రభునితో తండ్రి దేవునికి ఎంత సంబంధం ఉందో అర్థమవుతుంది. పిలువబడిన వారు వారి తదుపరి కార్యాన్ని కొనసాగించాలంటే దేవునితో కలిసి ఉండాలి, దేవునితో సమయాన్ని గడపాలి. రెండవదిగా సువార్త ప్రకటన ప్రపంచ నలుమూలలా జరిగించుట. సువార్త ప్రకటన చేయాలన్న అంకిత భావం, దీక్ష, దక్షత ప్రభునితో సమయాన్ని హెచ్చిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే సువార్త ప్రభుని ప్రేమను గూర్చి, మానవ రక్షణను గూర్చి, మానవాళి నూతన జీవితాన్ని గూర్చి, మరణించిన తర్వాత రాబో నిత్య జీవితాన్ని గూర్చి, మనమును జ్ఞానస్నానం ద్వారా ప్రభుని శిష్యులమయమన్నటువంటి సంగతులను మనకు తెలియజేస్తూ ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నిత్యము మనమును ప్రార్థనలో గడుపుతూ సువార్త ప్రచారం కోసం మన వంతు కృషి చేయుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన మా దేవ, మీ ఎనలేని కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మ జ్ఞానస్నానం ద్వారా మీ శిష్యులుగా చేసుకున్నారు. కావున మేమును మీ ఆజ్ఞానుసారం మీతో ప్రార్థనలో మా సమయాన్ని హెచ్చించేలా సువార్తను అంకిత భావంతో లోకమంతా ప్రచారం చేసేలా మమ్ము నడిపించమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.